మాటనే ఉంటది. కళ్ళు అంటే కళ్ళు, అంటే కళ్ళు. బ్లాక్ లా తెచ్చిన, బ్లాక్ లా వైట్ తాగేసిన మెంటల్ ఉందనుకో. చెట్టు మీద దింపుతూరు తీసుకొని ఏం చెప్పాడు. ఏడా కూర్చున్నా వచ్చేస్తారా? మీరు ఏడా కూర్చున్నా వచ్చేస్తా. అరే అరే నర్రాబాయ్, అరే నీళ్ళు మీద పోస్తుంది. ఎట్లా ఉరికిచ్చిర్రా? ఎట్లా ఉరికిచ్చిర్రా? ఉన్నప్పుడే అరే ఏడవనికుందండి. ఏడబోతారు, ఏడపోయినా నేను డైరెక్ట్ తీసేస్తాను. ఏడపోయినా డైరెక్ట్ తీసా. నేను కూడా పెడతా ఫోన్. ఎట్లా తీసుకోవు? బకెట్ కథం. గతంలో ఇమ్రాన్ అన్నను మోషన్ టాబ్లెట్స్ ఇచ్చి ఎంతలా సతాయించారో మనందరికి తెలిసిందే కదా. ఆ అవమానాన్ని మనసులో పెట్టుకున్న ఇమ్రాన్ అన్న సరైన సమయం కోసం వేచి చూసి ఈసారి దెబ్బకు దెబ్బ తీర్చాలని డిసైడ్ అయ్యాడు. ఇమ్రాన్ అన్న రంగంలోకి దిగి ఎవరికి అనుమానం రాకుండా పక్కా ప్లాన్ వేశాడు. అచ్చమైన కళ్ళు తెచ్చాను భయ్యా తాగండి అంటూ ఊరిస్తూ కళ్ళు బాటిల్ను బయటకు తీశాడు. అయితే ఆ కళ్ళులో అప్పటికే తను ప్లాన్ చేసి మోషన్ టాబ్లెట్ కలిపేసి రెడీగా ఉంచాడు. కళ్ళు అంటే ప్రాణం ఇచ్చే మన బబ్బు కట్టపలు ఇంకేం ఆలోచించకుండా ఆశగా ఎగబడి తాగేశారు. కళ్ళు తాగిన కొద్దిసేపటికి అసలు సినిమా మొదలైంది. బబ్బు కడుపులో తిప్పడం, మొహంలో రంగులు మారడం చూసి ఇమ్రాన్ అన్న లోపల పండగ చేసుకున్నాడు. టాబ్లెట్ పవర్ చూపించడం మొదలు పెట్టగానే బబ్బు మరియు కట్టప్పలు దిక్కు తోచలేదు. ఇంకేముంది, ఒక చేత్తో ప్యాంట్ ని మరో చేత్తో నీళ్ల బకెట్ డబ్బాలను పట్టుకొని పొదల వైపు పరుగు లంకించుకున్నారు. అక్కడితో ఆగితే ఇమ్రాన్ అన్న రివెంజ్ ఎందుకు అవుతుంది? వారు కష్టపడి పొదల చాటుకు వెళ్లి సెటిల్ అవుదాం అనుకునే లోపు ఇమ్రాన్ అన్న అక్కడికి వెళ్లి తెచ్చుకున్న నీళ్లను పడేసి నరకం చూపించాడు. నీళ్లు లేక కడుపు ఆగగా వారు పడ్డ ఇబ్బందులు చూస్తుంటే ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వొస్తుంది. గతంలో తనను ఎలా ఏడిపించారో దానికి డబుల్ ట్రీట్ ఇచ్చి బబ్బు కట్టప్పలను ఒక రేంజ్ లో ఆడుకున్నాడు ఇమ్రాన్ అన్న. ఇంకోసారి నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఆయన తీసుకునే రివెంజ్ పరేషాన్ ఫ్యామిలీ హిస్టరీలో నిలిచిపోతుంది. పూర్తి వీడియో పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.